ఇదైతే పార్ట్ 2 గూగుల్ ఇది విచిత్రమైన విషయాలైతే చూడబోతాండం గూగుల్‌ల పార్ట్ 2 అయితే ఇది నేనైతే చెప్పినాను. పార్ట్ 2 అవుతే యెస్ అను లేదా నేను ఎస్‌లే అని చెప్తాన్నాను. నేనైతే ఇప్పుడైతే యెస్ అను. రండి గైస్ వీడియోలోకైతే పోయేద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి అండ్ ఛానల్. ఓకే గైస్, మనం ఫస్ట్ అయితే చూడబోయేదైతే కలర్ పిక్. అయితే మనమైతే కలర్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. అయితే వేరే వాళ్ళకైతే షేర్ కూడా అయితే చేయొచ్చు. కలర్ పిక్. ఓకే గైస్, ఇంకొకసారి అయితే చూద్దాం. కలర్ పిక్కర్. ఓకే, కలర్ పిక్కర్ పిక్చర్ అయితే వస్తుంది. వన్ టైం అయితే చూద్దాం. కలర్ పిక్కర్. ఓకే, వచ్చేసింది కరెక్ట్గా. అయ్యో, ఓకే వచ్చింది చూడండి. ఎల్లో, గ్రీన్, వైలెట్, ఆరెంజ్, రెడ్, ఆరెంజ్ అన్ని కలర్లు అయితే ఉండదు దీంట్లో. చూడండి, ఇటైతే లోడ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనమైతే దీన్నైతే వచ్చేసి అయితే మనమైతే ఎవరో వేరే కూడా అయితే మనమైతే చేయొచ్చు, అదే షేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే నేనైతే చూపించేది అయితే బరీ 5 చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. సెకండ్ వన్ అయితే మనమైతే చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే చూడబోయేది అయితే అనిమల్స్ సౌండ్. ఓకే, ఇప్పుడైతే స్పీకర్లో చెప్దాం. అనిమల్స్ సౌండ్. ఓకే, మనమైతే క్లిక్. Animals produce many different sounds, like a dog's bark or a cat's meow. Other sounds include a frog's ribbit and a lion's roar. Animals use these sounds for communication, navigation, and even hunting, sometimes using techniques like echolocation. ఓకే, ఇదైతే మనమైతే 1 minute అయితే వెయిట్ చేయండి. అనిమల్స్ సౌండ్స్. ఓకే, వస్తున్నాం. Animals use sounds to communicate, such as a dog's bark or a cat's meow. These vocalizations differ by species and help with warning, finding mates, or showing emotions. No guys, no. Animals sounds. Animals use many different sounds for communication, including barking, meowing, and mooing. Some common examples are a dog's bark, a cat's meow, and a cow's moo, along with a bird's chirp, a pig's oink, and a frog's ribbit. ఓకే గైస్, ఇదైతే మనకైతే వర్క్ అయితే అవ్వలేదు. ఇంకైతే మనమైతే నెక్స్ట్ అయితే పోయేద్దాం. నెక్స్ట్ మనమైతే చూడిపోయేది అయితే రోల్ అ డైస్. ఓకే, రోల్ అ డైస్ అయితే స్పీకర్లో అయితే చెప్పేద్దాం. రోల్ అ డైస్. ఓకే, అయితే చెప్తున్నాను. రోల్ అయితే వద్దాం. ఇప్పుడు 6 అయితే వచ్చింది. రోల్ అయితే వద్దాం. 1 అయితే వచ్చింది. రోల్ అయితే వద్దాం. 5 అయితే వచ్చింది. 6. ఓకే గైస్, మీకైతే అర్థమైందా గైస్? ఇప్పుడైతే 5 + 5 10. ఇప్పుడు 8 అయితే వరికితే 6 వచ్చిందా? 16. 5 + 5 10. 10 + 6 16. ఆ తర్వాత అయితే వీళ్ళైతే ఇచ్చిండారు. 20. ఇదైతే 20 వస్తే 15 అయితే వచ్చింది. 12 అయితే వస్తే అన్నీ యాడ్ చేస్తాండారు వీళ్ళు. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనం అయితే చేద్దాం. నెక్స్ట్ అయితే మనం అయితే చూపేదైతే వింబల్డన్ స్కోర్స్ 2019. వింబల్డన్ స్కోర్స్ 2019. ఓకే, చేసినాను. There are several matches at Wimbledon. Tommy Paul won against Tseng Chun-Shin, Lucas Rosal won against Sergio Gutierrez Ferrol, and Adrian Menendez Maceras beat Duty Sela on the 24th of June 2019.
ఓకే అయితే ఓకే లాస్ట్లో అయితే మనమైతే బాల్ అయితే సింబల్ అయితే ఉంది, దాని అయితే క్లిక్ చేద్దాం. ఇటైతే ఉంటుంది, మనమైతే ఇన్స్టాల్ చేస్తే అయితే వస్తుంది. ఇప్పుడైతే మనమైతే దీంట్లోనైతే గేమ్ అయితే ఆడొచ్చు. ఓకే షట్ ఇంకా సెట్ అయితే ఆడదాం. అయ్యా ఓకే ఇంకా సెట్ అయితే ఆడదాం. కొట్టేసినాము, ఎస్ కొట్టేసినాము. అయ్యో ఓకే ఇంకా సెట్ అయితే కొడదాం. ఓకే ఎస్ ఎస్ బాల్ అయితే స్వింగ్ అవుతుంది. అయ్యో ఓకే గైస్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం. ఓకే నెక్స్ట్ అయితే స్పిన్నర్ అని అయితే మనం అయితే సెట్ చేద్దాం. ఓకే ఇదైతే ఒక లాగ్ డైస్ ద్వారా అయితే దీన్నైతే మనమైతే ఇట్లా స్పిన్ చేస్తే అయితే మనకైతే ఒక నంబర్ ద్వారా అయితే వస్తుంది. ఎస్ చూడండి గైస్ వచ్చింది కదా, లైక్ డైస్ తరనే ఇది. ఓకే నంబర్ అని అయితే ఉంది, ఫిడ్గెట్ అని అయితే మనమైతే చేస్తే మనమైతే ఆటడి స్పిన్ అయితే వస్తుంది. చూసారా ఆ తర గైస్. ఓకే గైస్ బై బై టాటా సీ యూ.